ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డారా, ఈ 18వ తేదీ 2వ నెల 26వ సంవత్సరంలో ఏకోజాములో అందిన ఆహారంలో తిరుగా ఆ ప్రభు సన్నిధిలో మనం చేరి ఆ దేవదేవుని మహోన్నతమైన నామమును, మహిమాన్వితమైన నామమును సన్నుతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఆ ప్రభువారు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి, దినమును బట్టి ఆ దేవదేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, ఈ దినము భస్మ బుధవారం, అనగా శ్రమల కాలం మొదలైంది అని. ఈ 40 దినాలు శ్రమల కాలం గురించి మనము అనేక మార్లు ధ్యానం చేసుకున్నాం కూడా. అసలు శ్రమల దినాలు అనేవి బైబిల్ గ్రంథంలో ఉన్నవా? ఈ భస్మ బుధవారం అనేది దేవుని యొక్క గ్రంథంలో రాయబడి ఉందా? అసలు ఈ భస్మ బుధవారం అంటే ఏమిటి? ఈ విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. అసలు ఇది ఆచరించాలని, ఇది ఒక ఆజ్ఞగా బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉందా? లేక అపోస్తులు యేసుక్రీస్తు ప్రభువు దీన్ని ఆచరించమని చెప్పారా? ఇది ఆచరించాలనా? ఇది ఎలాగ ఏర్పడింది? ఎందుకు ఏర్పడింది? అసలు భస్మ బుధవారం అనగా ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ మనము సమాధానం వెతుక్కోవాలంటే ఇది సుదీర్ఘమైన చర్చ. బైబిల్ పండితులు ఆయా రకాలుగా, ఆయా విధాలుగా దీని గురించి వివరణ మనకు ఇస్తూ ఉన్నారు. దేవుని గ్రంథంలో లేఖనాల ఆధారంగా మనం ఈ భస్మ బుధవారాన్ని ధ్యానం చేసుకుందామా అంటే, లేఖనాలలో ఈ భస్మ బుధవారం ఆచరించాలని అది ఎక్కడా లేదు. ఇది ఒక మనకు ఆజ్ఞగా లేదు. అపోస్తులు కాలంలో, అనగా 1వ శతాబ్దము నుండి, అనగా 3వ శతాబ్దము నుండి క్రైస్తవ సంఘము ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఆ దినాలలో అప్పుడే కదా 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారి లోకంలో జీవించి, మరణించి, తిరిగి లేచి ఆయన ఆరోహణమైపోయాడు, పరలోకానికి మరలా వస్తానని చెప్పాడు అని ఆయన కోసం సంఘం ఎదురు చూస్తోందని మనకు తెలుసు. అలాగే అపోస్తుల కార్యంలో అపోస్తులు తమ కార్యాలను ఏ విధంగా చేశారు, ఏ విధంగా దేవుని ఆరాధించారు, 2వ అధ్యాయంలో నుండి పరిశుద్ధాత్మను పైనుండి శక్తి పొంది యెరూషలేములో వారు ఏ విధంగా లోకాన్ని తలక్రిందులు చేసేవారు వచ్చారని, లోకానికి ఒక భయంకరమైన సాతానుగాడికి ముఖ్యంగా భయంకరమైన ఆ వ్యక్తులుగా కనబడ్డారు. ఏ విధంగా దేవుని సువార్త చాటారు, ఏ విధంగా తమ ప్రాణాలు ప్రభు కోసం అర్పించారో ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. అయితే బైబిల్లో ఇది ఉందా అంటే బైబిల్లో లేదు. దీన్ని ఆచరించాలా అంటే ఆచరించమని ఎక్కడా లేదు. మరి ఆచరించే వాళ్ళు తప్పు చేస్తున్నారా, లేక ఇది ఒక ఆచారంగా పెట్టుకున్నారా అంటే అది వివిధ రకాలుగా దీనిపైన వాచ్ ఉంది. వివిధ రకాలుగా అభిప్రాయాలు ఉన్నాయి. వివిధ రకాలుగా దీని గురించి మాట్లాడతారు. ఏది ఏమైనా ప్రియులారా, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ భస్మ బుధవారాన్ని మనం కూడా దినం నుండి ఈ 40 దినాలు ఉపవాసం ఉండాలా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా, ఇది అవసరమా అని కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. అయితే ఒకటి సత్యం ఏంటంటే, మనం ఈ 40 దినాలే కాదు కానీ
365 రోజుల్లో మనము కొన్ని దినాలు ఉపవసించి దేవుని ప్రార్థించడానికి ప్రత్యేకించుకున్నాం. ఆ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ విధంగా ప్రభువులో విశ్వాసంలో కొనసాగిపోతూ ఉన్నాం. మరలా ఈ 40 దినాలు అవసరమా అంటే, అవసరము లేదు అనుకునే వాళ్ళకి లేదు, ఉంది అనుకునే వాళ్ళకు ఉంది. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ 40 దినాలు కూడా కంటిన్యూగా ఉపవాసం ఉండి ప్రార్థిస్తే తప్పేమన్నా ఉందా అంటే, ఎక్కడైనా తప్పున్నట్లుగా నాకు అనిపించడం లేదు. ఎందుకంటే ఇది మనం ఆచారంగా తీసుకోవడం లేదు కానీ 40 దినాలు 40 అనే మాట బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకతను చేకూర్చుకుంది కదా. 40 దినాలు మోషే గారు సీనాయి కొండపైన ఉపవసించి ప్రార్థించి ధర్మశాస్త్రాన్ని ప్రభు దగ్గర నుంచి పొందారు. అలాగే 40 దినాలు యేసుక్రీస్తు వారు కూడా అదుగో ఉపవసించి ప్రార్థించి ఆయన పరిశుద్ధాత్మ పొందిన తర్వాత దేవుని శక్తిని పొందాడు, సాతానుతో పోరాడి జయించాడు. అలాగే 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో ఇజ్రాయేలీలు నడిచారు. అలాగే ఏలియా 40 దినాలు ఆయన ప్రయాణం చేశారు. ఈ విధంగా ప్రియులారా 40 అనే మాటకు ప్రత్యేకత బైబిల్ గ్రంథంలో ఉంది. అలాగే మన పెద్దలు కూడా ఈ 40 దినాలు కూడా ప్రార్థిస్తే తప్పేంటి, శ్రమల దినాలు అని. అసలు లెంట్ డేస్, ఈ లెంట్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది, అది ఏ భాషా పదం, లాంటిన్ అంటే ఏమిటి అనే విషయాలను కూడా మనం చర్చించినప్పుడు ఇది ఒక దేవతకు సంబంధించింది, అష్టారోస్ దేవత అని వివిధ రకాలుగా చెప్తారు. ఏది ఏమైనా లెండేస్లో దేవుని ఉపసించి ప్రార్థించడం అనేది అది మంచిగా తీసుకుంటే మంచిగానే ఉంటుంది. అది ఆచారయుక్తంలో మనం సంవత్సరం అంతా కొన్ని దినాలు మనం ప్రత్యేకించుకొని ప్రార్థిస్తున్నాం కదా, మరలా ఈ 40 దినాలు కూడా ప్రార్థించవలసిన అవసరం ఏమిటి, మనం ఈ ఆచారం చేయడం ఏమిటి అని అనుకున్న వారికి అనుకోవచ్చు. ఏది ఏమైనా మరలా ఒక ప్రత్యేకంగా దినాలు ఏర్పాటు చేసుకొని 40 దినాలు ఉపసించి ప్రార్థించి ప్రభు దగ్గర బలం పొందడం కోసరం, విశ్వాస యాత్రలలో మనం పయనించడం కోసరం మనము ప్రార్థిస్తే తప్పేంటి అని నా యొక్క అభిప్రాయం మాత్రమే. అంత మాత్రం చేత మీరు కూడా దీన్ని పాటించండి, పాటిస్తే చాలా మంచిది, మనం కూడా ఈ విధంగా ప్రార్థిద్దాం అని నేను మీ అందరికీ చెప్పడం లేదు. ఏది ఏమైనా ప్రియులారా, ఉపవాసము, పశ్చాత్తాపము అనేది మనల్ని మనం సరిచేసుకోవడం, మనల్ని మనం ప్రభువుకు దగ్గరగా, మన ఆత్మను ప్రభువుకు దగ్గరగా చేసుకోవడం, మనము పరిశుద్ధతలో పరిపూర్ణులు కావడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. కావున ఈ 40 దినాల గురించి మనము ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. మీరు ప్రార్థిస్తే ప్రార్థించండి, ఉపసిస్తే ఉపసించండి, లేకుంటే లేదు. ఒకటి మాత్రం సత్యం, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితులు కాబట్టి ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు దగ్గర పొందుతాం. కాబట్టి మనం పశ్చాత్తాపం పొంది పరిశుద్ధతలో పరిపూర్ణత పొందడానికి ఇది ఒక సమయంగా ఉపయోగించుకుంటానయ్యా, నేను ప్రార్థిస్తే తప్పేంటంటే అది మీ ఇష్టం, దాంట్లో తప్పేమీ లేదు. అందుకే అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుదురు. యెషయా గ్రంథం 39వ అధ్యాయం 31వ వచనంలో రాయబడింది, దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఇప్పుడు మనం ఉపసించి ప్రార్థించినప్పుడు మనము నూతన బలం పొందుతాం, అంటే నూతన శక్తిని పొందుతాం. అది ఏ విధంగా అంటే, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసెల్లక నడిచిపోవుదురు. నీకు అలసట, విశ్వాసయాత్రలో అలసట లేకుండా ఉండాలంటే, సొమ్మసెల్లకుండా ఉండాలంటే, పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగరాలంటే
నీకు ఒక నూతనమైన బలం అవసరం, నూతనమైన శక్తి అవసరం, నూతనమైన కృప అవసరం, నూతన ఆత్మచేత నింపబడడం అవసరం. కావున మనము మనము నూతన బలం పొందాలి. ఎవరు ఈ నూతన బలం పొందుతారు? దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు అని రాయబడి ఉంది. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు కోసం ఎదురు చూస్తూ ఆయన దగ్గర కనిపెట్టి ప్రార్థిస్తే మనము నూతన బలం పొందుతాం. దేవుని కొరకు ఎదురు చూడాలి. అది ఒక సమాజంగా, సంఘముగా కూడి ఒక టైమును నిర్ధారించుకొని ఆ టైంలో ప్రభు సన్నిధిలో అందరం కూడి ప్రార్థిస్తే మంచిది. ప్రార్థన చేసినప్పుడు, ఆయన కోసం ఎదురు చూసినప్పుడు నూతన బలాన్ని మనం పొందుతాం. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతాం. పైకి ఎగిరే అనుభవం అంటే ఒక నూతనమైన అనుభవం, ఒక ఆధ్యాత్మికతలో పరలోకానుభవం, లేక భక్తిలో మనము పైకి ఎగరడం, పైన ఉన్న వాటి కోసం ఎదురు చూస్తూ ఆ యొక్క పరిశుద్ధాత్మ బలమును పొంది మనము సొమ్మసిల్లక అలయక పరిగెత్తుచు నడుచుచు ఆయనలో కొనసాగుదుముగాక. ప్రియులారా, అలాంటి కృపలో మనం కొనసాగాలంటే మనము ప్రార్థించాలి. ఉపస్థించి ప్రార్థిస్తే ఆ యొక్క పరిస్థితులే వేరు, ఆ శక్తే వేరు, ఆ బలమే వేరు. ఉపవాసం నుండి ప్రార్థించే వారి యొక్క అనుభవాలను చూడండి. మనం కూడా అనుభవించాం కదా. ఆ దినము మనం ఆత్మీయతలో ఎంతో శక్తిని పొందగలుగుతాం. శారీరకంగా మనము ఆ శరీర కార్యాలన్నీ కూడా బలహీనపరచబడతాయి. ఆత్మీయంగా మనం బలపడి ప్రభువులో కొనసాగుతాం. అలాంటి కృపలో మనము కొనసాగుదుముగాక. 40 దినాల ఉపవాసము అది మీకు ఆచారం కాదు అనుకుంటే మీరు ప్రార్థన చేయండి, ఉపస్థించండి. నిజంగా ఆచారయుక్తంగా కాకుండా, ఏదో ప్రజల కోసం కాకుండా, ఏదో సంఘం కోసం కాకుండా, కొంతమంది దైవజనుల కోసం కాకుండా, నిజంగానే నేను ఈ 40 దినాలు ప్రత్యేకించుకొని ఒక టైం పెట్టుకొని సంఘంలో ఏర్పాటు చేస్తారు దైవజనులు, అక్కడ హాజరై నేను ప్రార్థిస్తాను అనుకుంటే ప్రార్థించండి. మాకు అవసరం లేదు, మేము సంవత్సరంలో ఒక దినాన్ని ఏర్పాటు చేసుకున్నాం, వారంలో ఒక దినము 2 దినాలు ప్రార్థిస్తూనే ఉన్నాం కదా, మరలా ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు అంటారా? అది మీ ఇష్టం. ఆత్మలో బలపడాలి అంటే ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని మనం ప్రభువులో కొనసాగాలి. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయను గాక. ఈ ఈ రాబో దినాల్లో ఈ భస్మ బుధవారం అంటే ఏంటి, లెండీస్ అంటే ఏంటి, అసలు ఇది పూర్వపరాలు ఏంటి, ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా ఆచరిస్తున్నారు అనే విషయాలను కూడా కొంత లేఖన ఆధారంగా సవివరంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడని అలాంటి కృప ఆ దేవదేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ దినం నాయనా నీ పాద సన్నిధిలో చేరి ఈ విధంగా ప్రార్థించడానికి, నీ వాక్యాన్ని నాయన కొద్ది నిమిషాలు ధ్యానం చేయడానికి కృపించారు. స్తోత్రాలు. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.